ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిదో తేలిపోయింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మ్యాజిక్ పనిచేసింది. రెండోసారి అధికారం చేపట్టబోతోంది తృణమూల్ కాంగ్రెస్. ఇక మరో పెద్ద రాష్ట్రం తమిళనాడులో అమ్మ చరిత్రను తిరగరాశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదన్నుతూ మరోసారి అధికారం చేపట్టబోతున్నారు. ఇక కేరళలో ఊహించినట్టుగానే అధికార యూడీఎఫ్ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. వామపక్షాలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఎల్డీఎఫ్ కూటమి అధికారం చేపట్టబోతోంది. ఇక అసోంలో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ఓటర్లు చరమగీతం పాడారు. మార్పును కోరుకుంటూ కమలదళానికి పగ్గాలప్పగించారు. పుదుచ్చేరిలో హంగు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నాడీఎంకే కీలకంగా మారింది. దేశంలో 2 ఏళ్లుగా ఏలుతున్న బీజేపీ దాని మిత్రపక్షాలు 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపలేకపోయాయి. మోడీ మంత్రం గాని అమిత్ షా తంత్రం గాని ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడ కనిపించలేదు. చిన్న రాష్ట్రమైన అసోంను గెలుచుకోవడం తప్ప ఎన్డీఏ కూటమి సాధించగలిగింది ఏమీ లేదు. బెంగాల్లో బలమైన శక్తిగా ఎదుగుతామనుకున్న కమలం ఆశలు గడ్డి పూల ముందు వెలవెలబోయాయి. కొన్నాళ్లుగా అక్కడ జరుగుతున్న మత ఘర్షణలు, మత వైఖరి, మమతా వైఖరి, కమ్యూనిస్టుల పతనం కలిసి వస్తాయనుకున్నా అలాంటిదేమీ జరగలేదు. మొదటి నుంచి తమిళనాడులో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ అక్కడ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. రజనీకాంత్ మద్దతుతో ఓటు బ్యాంకును పెంచుకోవచ్చని భావించిన సూపర్ స్టార్ నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో అక్కడ బీజేపీ పరిస్థితి ఏమాత్రం మార్పు రాలేదు. ఇక కేరళలో వామపక్షాలు, ముస్లిం లీగ్ లాంటి బలమైన పార్టీల మధ్య నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తూ వచ్చిన బీజేపీ ఇన్నాళ్లు ఓటింగ్ శాతాల్లో మాత్రమే ప్రభావం చూపించగలిగింది. అయితే తొలిసారిగా ఒక్క స్థానంలో విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం మీద 5 రాష్ట్రాల్లో బీజేపీ పనితీరు కాంగ్రెస్ కన్నా ఘోరం కాకపోయినా అధికార పార్టీ చూపించగల సత్తాను మాత్రం చూపించలేకపోయింది. నూట 25 చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మరో పెద్ద పరీక్షలో అట్టర్ ఫ్లాప్ అయింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ ఒక్క చోట బలాన్ని ప్రదర్శించలేక కుదేలైంది. ప్రాంతీయ పార్టీల హవా ఉన్న ఈ 5 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఒక్క పుదుచ్చేరిలో మాత్రమే, అది కూడా డీఎంకేతో జతగట్టి కొన్ని స్థానాల్లో విజయం సాధించగలిగింది. ఇక బెంగాల్లో వామపక్షాలను నమ్ముకున్న కాంగ్రెస్ అక్కడ నిండా మునిగింది. కేరళలో ఉన్న అధికారాన్ని కూడా కోల్పోయి సీఎం పీఠాన్ని కమ్యూనిస్టు చేతిలో పెట్టింది. మిత్రపక్షాలతో కలిసి అస్సాంలో 15 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని ఎన్డీఏ చేతిలో పెట్టింది. దీంతో ఎన్నికలతో కాంగ్రెస్ మరో 2 రాష్ట్రాలను చేజార్చుకున్నట్లయింది. తమిళనాడులో ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి తోకగా ఉంటూ వచ్చిన హస్తానికి ఈసారి కూడా అక్కడ ఒరిగిందేమీ లేదు. ఇక బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభావాన్ని ఏమాత్రం ఎదుర్కోలేకపోయింది కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చిన మద్దతు ఆ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలకు ఎందుకు కొరగాకుండా పోయింది. అవినీతి ఆరోపణలతో చెడ్డ పేరు తెచ్చుకున్న కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాండీ అక్కడ అధికారాన్ని కమ్యూనిస్టులకు అప్పగించారు. ఇక పుదుచ్చేరిలోనూ డీఎంకేతో జతగట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో కూడా కరుణానిధి పార్టీకి అధికారాన్ని సాధించి పెట్టలేకపోయింది. మొత్తం మీద 5 రాష్ట్రాల పరీక్షలో కాంగ్రెస్ తన ఉనికిని, ప్రభావాన్ని ఏమాత్రం చాటుకోలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడు జయలలిత విజయబావుట ఎగురవేశారు. 232 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఇప్పటికీ 135 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఆరంభంలో దూకుడుగా ఉన్న డీఎంకే క్రమంగా వెనకబడుతూ అధికార పీఠానికి దూరం అవుతోంది. ఇప్పటి వరకు 93 స్థానాలలో ఆధిక్యంలో నిలిచింది డీఎంకే. ఇక మిగిలిన పక్షాలేవి పెద్దగా ప్రభావం చూపకపోగా అన్ని పార్టీలను వెనక్కి నెట్టి జయలలిత దూసుకుపోతున్నారు. పార్టీ గెలుపు ఖాయం కావడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 232 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాధారణ మెజార్టీకి 118 సీట్లు సాధించాల్సి ఉండగా ఇప్పటికే జయలలిత 134కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
అవినీతి అక్రమాలు అహంకారం అంటూ జయలలితపై మూకుమ్మడి దాడి చేసిన డీఎంకే కాంగ్రెస్ బీజేపీలన్నీ తమిళనాడులో మరోసారి జయలలిత ముందు తల వంచే పరిస్థితి ఏర్పడింది. అమ్మ పేరుతో జయలలిత ప్రవేశపెట్టిన అనేక పథకాలు తమిళ ఓటర్లను విపరీతంగా ఆకర్షించినట్లు ఫలితాల సరళిని చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏ పార్టీకి వరుసగా రెండోసారి పట్టం కట్టిన తమిళ ఓటర్లు ఈసారి చరిత్రను తిరగరాయబోతున్నారు. 32 ఏళ్ల తర్వాత వరుసగా రెండోసారి అధికారం చేపట్టి జయలలిత ఎంజీఆర్ రికార్డును తిరగరాశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు అన్ని తానే చూసుకున్న జయలలిత మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. 118 స్థానాలు సాధించాల్సిన అన్నాడీఎంకే ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి క్లియర్ మెజారిటీ సాధించింది. దీంతో అన్నాడీఎంకే కార్యాలయాల్లో సంబరాలు మిన్నంటాయి. ఇక అధికారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న డీఎంకేకు ఆరంభంలో పరిస్థితి ఆశావాహంగా కనిపించినా తర్వాత నీరసించింది. తొలి ఫలితాల్లో హవా ప్రదర్శించిన డీఎంకే అభ్యర్థులు ఆ తర్వాత వెనకబడ్డారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే కరుణానిధి పార్టీ మెరుగైన ఓట్లను సాధించిందనే చెప్పాలి. 2011 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైన ద్రవిడ మున్నేత్ర కజగం ఈసారి 93 స్థానాలకు చేరువై గతం కంటే బాగా నయం అనిపించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి డీఎంకే 70 సీట్లు ఎక్కువగా సాధించినట్లు. తమిళనాడులో కీలక పాత్ర పోషిస్తాడనుకున్న డీఎండీకే నేత విజయకాంత్ బొక్కబోర్ల పడ్డారు. కింగ్ మేకర్ నవుతానని కలలుగన్న కెప్టెన్ కింగ్ కాదు కదా, కనీసం ఒక సీటు కూడా సాధించలేకపోయింది. అన్నాడీఎంకే సంపూర్ణ మెజారిటీ సాధించగా రెండో స్థానంలో డీఎంకే నిలిచింది. గత ఎన్నికల్లో 29 స్థానాలు సాధించిన విజయకాంత్ ఈసారి ఎన్నికల్లో డక్అవుట్ అయ్యారు. ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేక చతికిలబడ్డారు. ఎన్నికలకు ముందు అనేక వివాదాలు విమర్శలు ఎదుర్కొన్న విజయకాంత్ పోలింగ్ లో ఏమాత్రం జనం మద్దతు కూడగట్టలేకపోయారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ పథకాలు ఆమెకు గొప్ప మెజార్టీని తీసుకురాగా చెన్నై వరద బాధిత ప్రాంతాలు మాత్రం ఆమెపై ఆగ్రహాన్ని ప్రదర్శించాయి. గత ఏడాది వరదలకు చెన్నై నగరం బాగా దెబ్బతినగా సహాయక చర్యల్లో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల్లో ఆ ఆగ్రహావేశాలు ఫలించినట్లు కనిపిస్తోంది. చెన్నై చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే పార్టీకి ఘోరంగా దెబ్బ తగిలింది. చెన్నై నగరంలోని 16 సీట్లలో ఏకంగా 11 సీట్లను
డిఎంకేకు కట్టబెట్టి కసిదీర్చుకున్నారు అక్కడ ఓటర్లు. మెట్రో ప్రజలు, ముఖ్యంగా చదువుకున్న వారు, ఉద్యోగులు వరద కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు అన్నాడీఎంకే అధినేత జయలలిత. తనపై నమ్మకం ఉంచి రెండోసారి పట్టం కట్టినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానన్నారు సీఎం జయలలిత. పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్ ద్వారా ఆమె ప్రజలకు అభివాదం తెలిపారు. அதை எப்பொழுது கொடுக்க வேண்டும் என்பதெல்லாம் தாய்க்கு மட்டும்தான் புரியும். அதுபோல் உங்களுக்கு என்னென்ன செய்ய வேண்டும் என்பதை பற்றி எனக்குத்தான் தெரியும். ஒவ்வொரு நாளும் என்னுடைய அன்பார்ந்த தமிழக மக்களுக்கு என்ன நன்மை செய்ய